హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విమల. మీకోసం నేను ఇవాళ సోయా మంచూరియా హెల్తీగా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మన ఛానల్‌లో యాడ్ అయిన కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. వీడియోస్ చూసి వస్తున్నారా లేదా షార్ట్స్ చూసి వస్తున్నారా నాకు తెలీదు, కానీ నచ్చి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సాటర్డే మీరు ఏ వంట చెప్తే అది చేద్దాము అని ప్లాన్ చేస్తున్నాను. మీకు ఏదైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలా హెల్తీ ఫుడ్. మంచూరియా హెల్తీ కాదు, కాకపోతే మనం చేసే ఈ ప్రాసెస్ అండ్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా హెల్తీ. మనము బయట చూస్తుంటాము ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో క్యాబేజ్, క్యారెట్ అన్నీ వేస్తారు, మైదా ఇవన్నీ వేసేసి నార్మల్గా చేసుకుంటారు. కానీ మిల్ మేకర్ ఈజ్ హోల్ ప్రోటీన్, అది మొత్తం ప్రోటీన్. కాబట్టి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ వాడినప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాస్ట్ ఫుడ్లో వాడేవన్నీ వాడినప్పటికీ కూడా మనం వాడే మిల్ మేకర్స్తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఎగ్ ఎలాగో మనకు మిల్ మేకర్ కూడా అలాగే వెజ్లో. అందుకోసం ఇందులో ఎలాంటి ఎగ్స్ కూడా యూజ్ చేయట్లేదు. ఎగ్కి రీప్లేస్మెంట్గా పెరుగు యూజ్ చేసి నేను చేస్తున్నాను. ఫస్ట్ మనం మిల్ మేకర్స్ అన్నిటినీ కూడా స్క్వీజ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. దానిని ఇలాంటి ఒక చాపర్లో మనం చాప్ చేసేసుకొని ఆ చాప్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాం. అండ్ ఇది ఒక ఇద్దరికి ముగ్గురికి లేదా అలా సరిపోయేంత వరకు చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము మంచూరియా విత్ సోయా అని. కాకపోతే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఆ సోయా అవి అలాగే వేస్తుంటారు. మిల్ మేకర్స్ అన్నీ అలాగే స్క్వీజ్ చేసి దానికి కోటింగ్ వేసి వేస్తుంటారు. కాకపోతే అలా ఉంటే కొంచెం పిల్లలు ఇష్టపడరు. సో పిల్లలకి నచ్చేట్టుగా ఉండాలి అంటే యాజ్ ఇట్ ఈజ్ అది మంచూరియన్ బాల్ లాగా కనిపించాలి. అలా కనిపించాలి అంటే వీటిని ఇలా పీసెస్ చేసేసుకొని అందులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. అలా పీసెస్ చేసిన దాంట్లోనే 4 స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకున్నాను, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కళ్యామాకు, ధనియాల పొడి, క్యారెట్ తురిమి వేసుకున్నాను. అండ్ నువ్వులు కూడా వేసుకున్నాను. అవి కాకుండా లాస్ట్లో చికెన్ మసాలా అండ్ గరం మసాలా, మనం హోల్ గరం మసాలా చేసుకుంటాం కదా, అవి వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. కొన్ని వాటర్ పడతాయి, ఎక్కువ కూడా పట్టవు. ఎందుకంటే మనకు సోయాలో వాటర్ వేసి తీసాం కదా, సో దాంతోటే ఆల్మోస్ట్ మోల్డ్ అయిపోతుంది. అలా అవ్వనప్పుడు కొన్ని వాటర్ యూస్ చేయండి. అలా చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఆ పిండి ముద్దల్లాగా మనం రౌండ్గా చేసుకోవాలి అంటే, బాల్స్ లాగా రావాలి అంటే కొంచెం వాటర్ యూస్ చేయండి. వాటర్ యూస్ చేస్తే బాల్స్ మంచిగా వస్తాయి, మన మంచూరియన్ లాగానే కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మనము పిల్లలతో తినిపించాలి అంటే, మా ఇంట్లో మా పిల్లలైతే మిల్ మేకర్ అస్సలే తినరు. అండ్ వాళ్ళ కోసం నేను ఇలా ట్రై చేసి పెట్టాను. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. ఎందుకంటే వాళ్ళతో తినిపించానని నేను హ్యాపీ, వాళ్ళు కూడా మా మమ్మీ మంచూరియా చేసిందని వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే ఈ బాల్స్లో చూడండి, అసలు ఎక్కడా కూడా మనకు మిల్ మేకర్ ఉంది అని కనిపించట్లేదు. మనం యూట్యూబ్లో చూస్తున్న కొన్ని వీడియోస్లో యాజ్ ఇట్ ఈజ్ మిల్ మేకర్ని అలాగే సార్ట్ చేసి దానిపైనే కోటింగ్ ఇచ్చేసి చేస్తారు. సో దాని ద్వారా ఈజీగా తెలిసిపోతుంది అది మిల్ మేకర్ అని. ఇవి అలాగ తెలియదు, ఎందుకంటే మనం చాప్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి. ఇలా చేసుకున్న వాటన్నిటినీ మనం సాస్తో మంచిగా కోటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పెట్టి హీట్ చేసి అందులో గార్లిక్ వేసేసుకొని గార్లిక్ స్మెల్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉంచి, దాని తర్వాత మిర్చి, మనకు తెలుసు మిర్చి ఎలా కట్ చేసుకోవాలో మంచూరియాకి. దాని తర్వాత కొన్ని ఆనియన్స్, కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత దీంట్లో మనం గార్లిక్ పేస్ట్ అవన్నీ వేయొద్దు, ఎందుకంటే ముందే మనము గార్లిక్స్ వేసుకున్నాం కాబట్టి. ఈ స్టేజ్లో మనం కొన్ని నువ్వులు వేసుకుందాం. నువ్వులు అందరికీ తెలుసు చాలా మంచివని, ఎందుకంటే బోన్స్కి కాల్షియం ఇస్తున్నాయి. అందులోనే సాల్ట్, మిర్చి, ధనియాల పొడి, చికెన్ మసాలా, మనం ఇంట్లో చేసుకునే గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో అన్ని సాసెస్
యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ సోయా సాస్ యాడ్ చేశాను. దాని తర్వాత టొమాటో సాస్, వెనిగర్, వీలైతే కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కారం యాడ్ చేశాను కాబట్టి చిల్లీ సాస్ వేయట్లేదు, బాగా కారం అవుతుంది పిల్లలకి అని చెప్పేసి. దీన్ని కొంచెం లిక్విడ్ని మనం వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ మళ్ళీ థిక్ అవ్వడం కోసం కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవడానికి కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని దాన్ని వాటర్లో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న మంచూరియా బాల్స్ ఉడకడం కోసం మనం మిక్స్ చేసుకున్న వాటన్నిట్లలో మనకు జ్యూసీ ఎంత కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ని పోసుకోవాలి. అలా వాటర్ మసిలేటప్పుడు దాంట్లో ఈ కార్న్ఫ్లోర్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో పోయాలి. పోస్తే మనం చూస్తున్నాము వీడియోలో అది బాగా చిక్కబడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇలా చిక్కబడుతున్న టైంలోనే మనం మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం సోయా మంచూరియా కాబట్టి ప్రతి ఒక్క బాల్కి కూడా కొంచెం ఘాటు పెట్టుకోండి. నేను ఆ క్లిప్ మిస్ చేశాను. ప్రతి బాల్కి ఇప్పుడు మనం చేసుకునేది క్యాబేజ్తో అయితే మనం అందులోకి జ్యూస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది మంచూరియన్ కాబట్టి ఇది బాగా సోక్ చేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ పీచ్ చేసుకొని ఉంటుంది కాబట్టి అది తీసుకోలేదు. సో అందుకోసం ఆ బాల్స్కి చిన్న ఘాటులాగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా ఉడకనిస్తే మన టేస్టీ మంచూరియన్ రెసిపీ రెడీ అండ్ విత్ హెల్దీ బెనిఫిట్స్. మనం చేసుకునేది సోయా మంచూరియా అండ్ మిల్ మేకర్తో చేసుకున్న మంచూరియా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి నాకు అనుకుంటే మాత్రం హెసిటేట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఏ ఐడియాస్ అయినా నాకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.